ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు నుంచి కొన్ని నెలల వరకు ఇది ఉంటుంది. శ్రీచక్ర నవ ఆవరణ గుప్త గాయత్రి అంటే గాయత్రి పంచదశి విడిగా కొన్ని మహామంత్ర దేవతల సంపుటితో అర్చన చేస్తారు. దీనికి ఒక మంత్రంగా అయితే ఇది ఎవరైనా సరే ఉపదేశం పరంగా కావాలి. దీన్ని లలితా సహస్రనామం చదవలేని వాళ్ళు, ఖడ్గమాల చదవలేని వాళ్ళు, తర్వాత శ్రీచక్రార్చన దీక్ష తీసుకోలేని వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ శబ్దాలు చేసుకోవచ్చు. అయితే కొంచెం శబ్దార్థ జ్ఞానం తెలుసుకొని చేస్తే ఉత్తమం. ప్రారంభంలో ఏముంటుందంటే ఇది 3 కూటాలుగా ఉంటుంది. 3 కూటాలు ఒకే మంత్రం. ఓం హ్రీం ఓం కయ్యయీలహ్రీం తత్పురుషాయ విద్మహే. సెకండ్ బిట్టు ఐం క్లీం సౌహు హాసాకాహాలహ్రీం వక్రతుండాయ ధీమహి. థర్డ్ స్టెప్ ఐం ఈం ఔహు సకలహ్రీం తన్నో శ్రీ మహాగణపతి ప్రచోదయాత్. దీనిని ప్రథమ కూటంలో ఓం హ్రీం ఓం అనేది భువనేశ్వరి, దశమహావిద్యలో భువనేశ్వరి అవుతుంది. తర్వాత కయ్యయీలహ్రీము లలితాదిపుర సుందరి అవుతుంది. తత్పురుషాయ విద్మహే అనేది మహాగణపతి. అంటే ఇప్పుడు ఈ మంత్రం టోటల్గా మహాగణపతి మంత్రం అవుతుంది. అంటే లలితాదేవి కానీ, భువనేశ్వరి కానీ, బాలా కానీ, శుద్ధ విద్య, ఈ మంత్రాలు మొత్తం కూడా మహాగణపతి రూపంలో ఉంటాయి. కాబట్టి ఈ నవావరణ గుప్త గాయత్రిలోనే ఇది ఉంటుంది. తర్వాత దీన్ని ఎలా చేసుకుంటారంటే ఓం హ్రీం ఓం కయ్యయీలహ్రీం తత్పురుషాయ విద్మహే ఐం క్లీం సౌః ఆసాకాహాలహ్రీం వక్రతుండాయ ధీమహి ఐం ఈం ఔః సకలహ్రీం తన్నో శ్రీ మహాగణపతి ప్రచోదయాత్. ఇక్కడ లక్ష్మీ గణపతి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకనండి లక్ష్మీ గణపతి చెప్పుకోవచ్చు అంటే హ్రీంకారం వచ్చినప్పుడు లక్ష్మీ గణపతికి అన్వయించుకోవచ్చు. ఆ పంచ ప్రణవంలో హ్రీం ఒకటి కాబట్టి ఓం హ్రీం ఓం అన్నప్పుడు సహజంగా పంచదశికి ఓం ఉండదు. ఇక్కడ భువనేశ్వరి సంపుట అయింది కాబట్టి ఓం హ్రీం ఓం అవుతుంది. అంటే ఒక పక్క వేదములు, ఒక పక్క వేదములు తెలిసిన ఋషులు చెప్పిన ఉపనిషత్తులు రెండింటికి కలిపి ఈ మంత్రాన్ని ప్రాచీన కాలంలో ఋషుల సాంప్రదాయంలో శ్రీచక్రంలో నవావరణ గుప్త గాయత్రిని అర్చన చేసేవాళ్ళు. దీనిని ఈ ఒక్క మంత్రం వచ్చేసి మీరు క్లియర్గా కొంచెం 1కి 4 సార్లు చేసుకోండి. ఈ మంత్రం గురించి పూర్తి వివరణతో ఒక వీడియో అనేది చేయటం జరుగుతుంది. ఈ మంత్రం చేయటం వలన బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా మనం వేదాల్లో మంత్రం చదువుతాం, ఉపనిషత్తుల మంత్రం, 2 కలిపిన దానికి బెనిఫిట్స్ ఆన్ లిమిట్